గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. మొట్టమొదట అసలు ఆరంభం చేసుకోవడమే. మనం ఏ పని చేసినా గణపతితోటే ఆరంభం చేసుకుంటాం. మనకి ఇంత వేదం చదువుతున్నారు, ఇన్ని రకాల మంత్రాలు వచ్చు కదా, మరి బ్రాహ్మణోత్తములు ఏమైనా ఆ మంత్రాన్ని దాటి వేరే కొత్త మంత్రాలు చదువుతారా అంటే వాళ్ళైనా గణానాంత్వా అని చెప్పి మొదలుపెట్టి చదవాల్సిందే. ఎంత అద్భుతమైనటువంటి మంత్రం అది అంటే గణానాంత్వా గణపతిగుం. ఈ ప్రపంచంలో మీరు ఏది తీసుకున్నా చాలా గణాలుగా అనే అనేకమైనటువంటి సెక్ట్స్గా విభజించబడి ఉంటుంది. ఈ మొత్తం విశ్వం తీసుకున్నారు, పైన నక్షత్రాలు, ఒక్క నక్షత్రమా, నక్షత్రాలు అనేక గణాలు. అలాగే మనుషులు తీసుకుంటే మనుషుల్లో అనేక గణాలు, ఒంటెలు తీసుకుంటే ఒంటెల్లో, మీరు ప్రపంచంలో ఏ ప్రాణిని తీసుకున్నా అందులో రకరకాలైనటువంటి ఉంటాయి. ఆ గణాలన్నిటికీ వాటిల్లో ఒక గణంగా కాకుండా అధ్యక్షుడై ఉన్నటువంటి వాడు ఎవడు అంటే, ఇప్పుడు మామిడి చెట్టు అని నేను అన్నా అనుకోండి, మళ్ళీ మామిడి చెట్టు అంటే అక్కడితో అయిపోలా. దాంట్లో సువర్ణ గన్నేరని, లేదు గులాబీలండి అద్భుతంగా ఇవి చేయడానికి బాగుంటాయి, దీన్ని అల్ఫాన్సా అంటారు, అట్లా రకరకాలైనటువంటి బంగినిపల్లి అండి ఇది అని మళ్ళీ అందులో కూడా చాలా విభజనలు ఉంటాయి. అంటే ఈ ప్రపంచం అంతా కూడా గణాలు గణాలుగా విభజించబడ్డది. గ్రూప్స్ అండ్ సెక్ట్స్గా విభజించబడింది. ఈ గణాలన్నిటికీ ఎవరయ్యా అధ్యక్షుడు? గణపతి. అందుకని గణానాంత్వా గణపతి. హవామహే, సమస్తమైనటువంటి సంపదలకి ఆయన దగ్గరే అన్ని రకాలైనటువంటి అన్నాల సమృద్ధి కలిగినటువంటి వాడు. ఆయన దగ్గర ఉన్నంత సమృద్ధి ఇంకెవరి దగ్గర ఉండదు. అందుకనే మీరు చూడండి, ఆయన చూడంగానే ఆయన రూపం, ఆకారము అన్నీ కూడా సమృద్ధితోటి కూడి ఉంటాయి. బాగా సమృద్ధిగా బలంగా ఉంటుంది. అంత అందంగా అద్భుతంగా ఉంటారు స్వామి. హవామహే కవిం కవీనా. కవిం అంటే ఎవడయ్యా అంటే పరమాత్మ యొక్క క్రాంతిని దర్శించగలిగేటటువంటి వాడిని కవి అంటారు. కవయః క్రాంతదర్శయ అంటారు. అంటే పరమాత్మని చూడగలిగినటువంటి మహాత్ములైనటువంటి కవులు ఎవరుంటారో వాళ్ళందరికీ కూడా అంతుబట్టనటువంటి మహాత్ముడైనటువంటి కవి. అంటే ఎక్కడ వేదాలు రుక్కులు అన్నీ ఆగిపోతాయో, ఎక్కడ మంత్రాలన్నీ ఆగిపోతాయో, ఎక్కడ ఆలోచనలన్నీ ఆగిపోతాయో ఆ పైన ఉండేవాడు స్వామి. కవిం కవీనాం. ఎంత అద్భుతంగా ఉంటుందంటే వేదాలు మంత్రాలు కూడా ఆయన్ని పూర్తిగా స్తుతించలేవట. అంతటి మహత్తరమైనటువంటి స్వరూపం. కవిం కవీనాం అనే పదంలో మనకి ఇప్పుడు ఏదో పాటలు రాసే వాళ్ళందరూ కవులు కాదు. కవి అనేటటువంటి వాడు పరమాత్మని దర్శించి అనుభవించాలి అనుకుండేవాడు. ఆ అనుభవించి ఇతరులు చూడలేనటువంటిది ఏదైనా ప్రయత్నం చేసేవాడు, అట్లాంటి వాడు. మరి ఆ ఇతరులు చూడలేనటువంటిది ఏంటి? వేదం. కాబట్టి అలాంటి వేదాలకి కూడా అందనటువంటి వాటికి కూడా కవయః అయినటువంటి వాడు అని చాలా గొప్పగా చెప్తారు. గణానాంత్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం. ఈ ప్రపంచంలో ఏదైనా ఒక పోలికతోటి పోల్చాలి, దేన్నైనా దాంతో పోల్చాలి అంటే పోలికకి ఆయన కంటే మించింది ఇంకోటి పోల్చడానికి లేదు. ఇప్పుడు ఓ అమ్మాయి అందంగా ఉంది, అబ్బా చంద్రబింబంలాగా ఉందండి ఈవిడ మొహం అంటాం సహజంగా. అలా చంద్రుడితోటి ఎందుకు పోలుస్తున్నాం? ఈమె కంటే ముందే చంద్రుడు అందంగా అక్కడ ఉన్నాడు కాబట్టి ఒక అందమైన వస్తువుని చూపించి అంత అందంగా ఉంది అని చెప్తున్నాం. ప్రపంచంలో ఆయన కంటే అందం ఇంకొకటి లేదు. అందుకనే అన్ని రూపాల్లో మనం చూడాలని కోరుకుంటాం మనకు తెలియకుండానే. అంత అందమైనటువంటి స్వామి ఆ స్వామి. ఉపమశ్రవస్తం జ్యేష్ఠరాజం. ఈ ప్రపంచంలో అందరికంటే మూలము ఎవరయ్యా అంటే గణపతేనండి. అదేమిటండి, పార్వతీ పరమేశ్వర్ల కొడుకు కదా, ఇంకా మూలమని చెప్తారేమిటి మీరు అంటే, పార్వతీ పరమేశ్వర్ల వివాహానికి గణపతి పూజ చేసుకొనే కూర్చున్నారు. మూలాధారజు నాదమెరుగుటే ముదముగ మోక్షమురా అన్నారు. మూలాధార చక్రంలో ఉండేవాడు గణపతి. పరమేశ్వరుడి శరీరంలో, అమ్మవారి శరీరంలో కూడా మూలాధారం ఉంటుంది. కాబట్టి ఎప్పటివాడయ్యా అంటే చాలా ఆద్యుడు.
ఆయన మళ్ళీ ఉద్భవించి వాళ్ళకి సంతానంగా బయటికి వచ్చారు. ఎలా అయితే రామచంద్రమూర్తిగా, కృష్ణుడిగా, నారాయణుడు అవతారాలు తీసుకున్నారో అలా అవతార స్వరూపంలో స్వామి అనేక అవతారాలు తీసుకున్నారు. అందుకనే లలితా సహస్రనామం మీరు ఎవరైనా చదివితే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, ఆ కామేశ్వరుడి యొక్క కళ్ళల్లోకి అలా చూసిందట. అలా చూస్తూ ఉంటే వెంటనే గణపతి రూపం వచ్చింది. ఎందుకు? విఘ్న యంత్రాన్ని ప్రహర్షణ చేయటం కోసం. కాబట్టి ఆ స్వామి అనేక రూపాల్లో, అనేక అవతారాల్లో ఎక్కడ ఎప్పుడు ఎప్పుడు ఎవరు తపస్సు చేస్తే వాళ్ళకు ఉద్భవిస్తాడు. అలా పార్వతీ పరమేశ్వరులు తపస్సు చేస్తే ఆ మూలమైనటువంటి స్వామి ఆయన ఉద్భవించాడు. అందుకనే ఆయన్ని పరబ్రహ్మస్వరూపంగా చెప్తారు. గణపతి అంటే ఏదో సామాన్యంగా పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు అనేదాకానే మనకు తెలుసు. నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి. అన్నిటికీ కర్త ఆయనే అట, అన్నిటికీ ధర్త, అన్నిటిని సంరక్షించేవాడు అన్నీ ఆయనే. త్వమేవ హర్తాసి, అన్నీ ఆయనే. త్వం సర్వం కల్విదం బ్రహ్మాసి, త్వం సాక్షాత్ ఆత్మాసి నిత్యం. అన్నీ నువ్వేనయ్యా, సాక్షాత్తు పరమాత్మవి నువ్వే, నీ నుంచే ఈ మొత్తం విశ్వం అంతా మాకు గోచరం అవుతోంది అని చెప్పి వేదం చెప్తోంది. కాబట్టి అంత సనాతనుడు గణపతి. ఒక అవతారంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క సంతానంగా మాత్రమే మనకు తెలుసు. ఈ గణపతి ఎంతటి గొప్పవాడయ్యా అంటే జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే. బ్రహ్మణాలు అంటే వేదాన్ని విభజన చేసినప్పుడు బ్రాహ్మణాలు అని మనం అద్భుతంగా చెప్పుకుంటాం. ఈ కర్మ చేయడానికి మొత్తానికి యోగ్యమైనటువంటి మంత్రాలని బ్రహ్మణాలు. అలాంటి బ్రహ్మణాలకి ఎవరయ్యా ఆద్యుడు అంటే ఆయనే. అంతటి మహాత్ముడు బ్రహ్మణాం బ్రహ్మణస్పతే. ఈ పదం ఎంత అద్భుతమైనటువంటి, వేదంలో ఉండే రుక్కులన్నిటికీ కూడా అధిష్టాత ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే అధిష్టాత. చూడండి ఎంత బాగా చెప్పుకుంటూ వస్తున్నారో. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి ఆనశృణ్వన్. నేను చెప్పే ఈ మాటలన్నీ విని నువ్వేం చేస్తావయ్యా? ఊతిభిహి సీద సాధనం. నీ సమస్తమైనటువంటి శక్తులతో మా ఇంట్లోకి వచ్చి కూర్చో. ఇల్లు అంటే ఏమిటి? మొట్టమొదట గణాలు అంటే ఎవరు? గణాలు అని చెప్పినప్పుడు దేవతాగణం అని చెప్పచ్చు. దేవతాగణాలకి అవసరమైంది ఏమిటి? అన్నాలు. ఆ అన్నము ఆయనే అధిపతి. ఆ అన్నము వాళ్ళకి చేరాలి అంటే యజ్ఞాలు. ఆ యజ్ఞాలకే ఆయనే అధిపతి. ఆయనే దేవతలందరికీ ఆహారం పెట్టేవాడు. కాబట్టి సమస్తమైన శక్తులతో ముందు నువ్వు రావయ్యా అని ఆరంభం చేస్తే తప్ప వాళ్ళైనా వేరే చెప్పడానికి లేదు. గణాలు అంటే మన లోపల ఉండే ఇంద్రియాలు. మన ఇంద్రియాలు అంటే మన కళ్ళు, చెవులు, ముక్కు, నాలిక, కాస్త ఈ శరీరంలో కనిపించేటువంటి అవయవాలన్నీ కూడా మన ఇంద్రియాలు. కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాలు. కళ్ళకి ఆహారం ఏమిటి? రూపం. చెవులకు ఆహారం ఏమిటి? శబ్దం. ముక్కుకు ఆహారం ఏమిటి? మంచి వాసన. నాలుకకు ఆహారం ఏమిటి? మంచి రుచి. చర్మానికి ఆహారం ఏమిటి? మంచి స్పర్శ. ఇవన్నీ మనం కోరుకుంటూ ఉంటాం. ఈ ఆహారాలన్నీ కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలకు ఇచ్చేటటువంటి స్వామి కాబట్టి హవామహే, ఆయనే అన్ని ఆహారాలకి. మరి ఏమిటయ్యా? బ్రహ్మణాం బ్రహ్మణస్పతి. నువ్వు ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ ఇంద్రియాలని, ఆ ఇంద్రియ విషయాలని ఎక్కడికి చేర్చాలో అది చేరాల్సినటువంటి ప్రదేశానికి అధిపతి కూడా గణపతేనయ్యా. కాబట్టి ఇవన్నీ ఎక్కడ చేర్చాలి? ఆయన దగ్గరే చేర్చాలి. చేర్చాలంటే ఏం చేయాలి? ముందు ఆయన సమస్త శక్తులతోటి మన హృదయంలోకి వచ్చి కూర్చోవాలి అని మొట్టమొదట గణపతిని, అయ్యా నువ్వు వచ్చి నా హృదయంలో కూర్చోవయ్యా. నువ్వు నా హృదయంలో గనక కూర్చుంటే నేను చేయలేనటువంటి పని లేదు. ఇక మిగతా దేవతలు అంటావా, నువ్వు వచ్చి కూర్చుంటే ఏ విఘ్నం లేకుండా అన్ని పనులు నేను చేయగలను అని చెప్పేటటువంటి మంత్రం. కాబట్టి అటు కర్మశబ్దంగా తీసుకుంటే కూర్చోవయ్యా అని ప్రార్థన చేస్తున్నాం ప్రప్రథమంగా గణపతిని. కాబట్టి గణపతిని ఆరాధన చేసేటప్పుడు భక్తి, శ్రద్ధ ఈ రెండు చాలా ప్రధానం. ఈ భక్తి, శ్రద్ధ అనేది ఆయన మీద మీరు ఎంత పెడితే అంత మీ కుటుంబంలో నుంచి వచ్చే ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ అంత దూరం అవుతాయి. దీంట్లో అనుమానం ఏం లేదు. నిస్సంకోచంగా అంత అద్భుతమైనటువంటి ఆ విభూతి ఆయన దగ్గర నుంచి మనం పొందగలుగుతాం.